నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే అనేక విమర్శలు పొందుతుంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఏంటి మీ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు అయింది. 30 రోజుల్లో అనేక విమర్శలు పొందుతుంది ప్రతిపక్షాలు. ఇప్పటికే 90 రోజులలో వాళ్ళు పప్పులు ఉడకవనేది హరీష్ రావు గారి కామెంట్. ఏం చెప్తారు? అది ఏ విమర్శలు లేవు, ఏం లేదు నాయన. కేసీఆర్కు కేటీఆర్కు నిద్ర పడతలేదు. అద్దప్ప ఇంకోటి ఎవరు అందరూ క్షేమంగా సుఖంగా ఉన్నారు చెప్పంటున్నాను నేను. వాళ్ళు ఒక్కసారి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు ఎవరు నాకు తెలియదు చెప్తున్నారు. విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, మీరు June 2కు అధికారానికి వచ్చిండ్రా, 200 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి అన్నారు. మీరు ఎప్పటికి వెళ్ళి ఆరంభించారు? ఫస్ట్ అక్టోబర్కి వెళ్ళి ఆరంభించారు. అంటే ఏంటి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. యూ టుక్ 4 మంత్స్. ఇవాళ మేమేదైతుందో ఈ 48 గంటల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేసిన మహిళలకు, ది రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఏదైతుందో వితిన్ 20 days వీ హ్యావ్ ఇనిషియేటెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇలా ప్రజాపాలన అనేది ఏదైతుందో మీ ఎన్నికలు చేసిన వాగ్దానాల అమలుకు సంబంధించి, కార్యక్రమాల అమలుకు సంబంధించి, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రక్రియ ఆరంభింపజేసినాం. కాలయాపన కోసమే ప్రజాపాలనపేట దరఖాస్తుల స్వీకరణ తప్ప అమలు కోసం కాదనేది. లబ్ధిదారుల ఎంపికలేందే నీకు కార్యక్రమం అమలు అవుతుందా? ప్లీజ్ టెల్ మీ. లబ్ధిదారుల ఎంపిక చేపట్టబడాలా వద్దా? పెన్షన్ ఇవాళ 2500 రూపాయలు మేము మహాలక్ష్మి కింద ఇస్తామని చెప్పినామే. ఏ పెన్షన్కు అర్హత లేనటువంటి వారికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన మహిళలకు. వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు గుర్తించాలని చెప్పంటే మీకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు మీరు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ దరఖాస్తు లేకుండా, ఏ గుర్తింపు లేకుండా ఎవరికి ఇవ్వమంటావే అని వాళ్ళు ఏమంటున్నారు అర్థం. ఇవాళ హౌసింగ్ స్కీమ్ ఉన్నది. హౌసింగ్ స్కీమ్ ఎవరికి ఇల్లు లేదు, ఇల్లు కావాలని కోరుకుంటే ఎవరు, మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారంటే వారి యొక్క విజ్ఞప్తి సేకరించొద్దా? ఇవాళ మేము ఫ్రీ సిలిండర్ ఇస్తామని చెప్పి అన్నాము. ఉదాహరణ చెప్పి అంటున్నాం. 500 రూపాయలు నాట్ ఫ్రీ, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. లబ్ధిదారులు ఆశావాహులు ఏదైతే మీరు దరఖాస్తు చేసుకోవద్దా? ఎవరికి ఇవ్వమంటావు? కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఉద్యమకారులను కూడా గతంలో మీ మీద ఉన్న కేసులకు సంబంధించినటువంటి ఏవైతే ఎఫ్ఐఆర్ నెంబర్లు వీటి పేరుతోటి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఒకసారి కంప్యూటర్లో కొడితే వాళ్ళ డేటా రాదా? ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతున్నారు? లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం మీద నీకు ఇంత తిప్పలవుతుందా? వాళ్ళు 10 ఏళ్ళు నిద్రపోతే అసలు ఏ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యంతో అధికారానికి వచ్చిన కేసీఆర్ 10 ఏళ్ళు రాజ్యం చేస్తే ఆయనకి వంత వాడతావు. ఒక మాట మాట్లాడావు నువ్వు. ఇవాళ ఏదైతుందో మేము ఉద్యమకాలను గుర్తించి వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ యొక్క ఉద్యమ ఏ మేరకు ఏ స్థాయిలో ఎట్లా పాటుపడో దాన్ని బట్టి ఇచ్చి వాళ్ళకు ఇంటి స్థలం కల్పించడము, ఇంకా అవసరమైతే పెన్షన్ సౌకర్యం, ఏ విధంగా స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్ కల్పించడం జరిగిందో వాళ్ళ గుర్తింపుగా గౌరవంగా, అట్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమకారులకు కూడా ఏదైతే గౌరవం లభింపచేయాలనే భావనతో రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని మేనిఫెస్టో పొందుపరచడం నిజంగా కూడా వన్ మస్ట్ అప్రిషియేట్ ఇట్. నువ్వు చేసిన పట్టుకొని ఏదైతుందో నువ్వు దరఖాస్తు అడుగుతావు. మరి ఏం చేయమంటావు? దరఖాస్తు అడుగుతా ఏం చేయమంటావు? ఇప్పుడు ఆయన కదా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎత్తాడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? సిబిఐ చాలా. అరే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎత్తారా అని చెప్పంటే గంత పెద్దది ఎందుకు? అదేదో మాకు చెప్తా మేము చేయమా? ఎందుకు చేయవు? ఇప్పుడు కవితమ్మ గారు చేస్తలేవా నువ్వు విచారణ? కవితమ్మ గారిని ఎంత నిష్పక్షపాతంగా విచారణ చేస్తారో కనబడుతుంది కదా ఆయన. మరి రేపు కేసీఆర్ కూడా గట్లేగా కాపాడదామని చెప్పి అన్ని ఉద్దేశం. నీకు న్యాయ వ్యవస్థ గౌరవం ఉందా లేదా? కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాయా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారా? 100% వాళ్ళిద్దరు ఏదైతుందో వీళ్ళ నాణానికి ఒక పార్శ్వానికి 2 దిక్కులు ఉంటాయో బొమ్మ బొరుసు, అవి 2 బొమ్మ బొరుసు అని చెప్పండి. గతంలో మీరు ఎన్నికల ఏదైతే ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక 9వ తారీఖు నాడు మేము రైతు బంధు కావచ్చు, రుణమాఫీ చేస్తామనేటువంటి ఒక మాట మాట్లాడారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాస్తవం కదా? ఇప్పుడు మేము ఏమన్నాము ఏంది కానీ మాకంటే నీకే జ్ఞాపకం తట్టుంది. మేము ఏమన్నామే? వీళ్ళ మేము ఏదైతే రైతు భరోసా కార్యక్రమం కింద గత ప్రభుత్వం కల్పించినట్టుగా 10,000 స్థానే 15,000 ఇస్తామని చెప్పానండి. ఆ 15,000 మందికి సంబంధించి కూడా ఏదైతుందో కావాల్సిన నిధులు సమకూర్చుకొని వీళ్ళు మేము ఆరంభించినాం. నిన్ననే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతుందో ఈ గివ్ ఏ ప్రెస్ స్టేట్మెంట్. ఇంతవరకు ఏదైతే ఎక్కడ అబౌట్ 40% ఆఫ్ ది బెనిఫిషరీస్ ఏదైతుందో రైతులకు లబ్ధి కూర్చోబడ్డది.
మిగిలిన వారికి ఏదైతుందో ఒనగూర్చడానికి కావాల్సిన చర్యలు చేపట్టండి, నిధుల కేటాయింపు సంబంధించి ఆర్థిక శాఖ కూడా విజ్ఞప్తి చేసిండ్రు. అన్నీ చూసుకుంటే ఏదైతుందో ఇంకెప్పుడు ఇస్తావు ఇంతోపికెళ్ళకుంటే ఎట్లన్నాయా? 10 ఏళ్ళు ఆడి ఏం చేయకుంటే నువ్వు అడిగేది అది లేదు. అంతా 10 రోజులు అయింది ఆయన. తప్పకుండా నువ్వేం అనుమానం పెట్టుకోకు, ఏం అనుమానం పెట్టుకోకు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానాలే కాదు, చెయ్యని కూడా రేషన్ కార్డు ఉందా? ఇవాళ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయబడాలన్నా ముందు అన్నిటికంటే కులమానం ఏదైతుందో రేషన్ కార్డు. గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పంటున్నాను నేను. మేము రేషన్ కార్డుల ప్రక్రియ జారీకి ఏదైతుందో మేము విజ్ఞప్తులు స్వీకరించినాం. రేషన్ కార్డు జారీ చేయబోతున్నాం. రేషన్ కార్డు ఒక ఆత్మవిశ్వాసం నింపుతుంది. కార్డు ఉంటే ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఆరోగ్యశ్రీ నాకు ఉచితంగా లభిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధి ఏదైతుందో అర్హత కనుక నాకు లభిస్తుంది. దట్ వీఆర్ గివింగ్. ఎందుకు భయపడతావు కిషన్ రెడ్డి? నువ్వు కూడా టీఆర్ఎస్గా మాట్లాడితే ఎట్లా? ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే, గల్లీలో ఏ పార్టీ గెలిచిన మాకు సంబంధం లేదు, ఢిల్లీలో మాత్రం మోడీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ ఏదైతుందో 17 టార్గెట్తో ముందుకు పోతున్నామా మేము? ముందు కిషన్ రెడ్డి సంగతి చూసుకోమని చెప్పాను. సికింద్రాబాద్ ఈజ్ అవర్ టార్గెట్. మేము సికింద్రాబాద్లో జెండా ఎగరవేయబోతున్నాము. వాట్ మోర్ యూ వాంట్? సికింద్రాబాద్లో జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి అంటున్నాను. సో ఇది మొత్తం మీద ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఏదైతే గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారో సికింద్రాబాద్లో జెండా ఎగరబోయబోతున్నాము. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు మాయే, 17కు 17 సీట్లు ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అనేది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. సో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలివెలుగు, హైదరాబాద్.